ఆరి ఆరి అరే మేడం ఇటు పక్క రమ్మా ఈ సైడ్ రెండు మూడు నాలుగు ఉన్నాయి చూడమ్మా. రాఘవమ్మ రాఘవమ్మ పోయి ముఖాన్ని పెడతావు కెమెరా చందనన్న బాబు. ఈరోజు నెల్లూరు సిటీకి వస్తే ప్రత్యేకంగా యూజీడీ 2014-19లో దానికి 550 కోట్లు, సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్కి మొత్తం 1100 కోట్లు శాంక్షన్ చేసి దాదాపు 960 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు 90% అయితే గత ప్రభుత్వం 160 కోట్లు శాంక్షన్ చేసి 160 కోట్లు శాంక్షన్ చేసి డబ్బులు కూడా అరేంజ్ చేసాం. ఆ 160 కోట్లు అడక 960 కోట్లు పక్కన పడేసింది. అంటే ఎవరు డబ్బులు పక్కన పడేసినట్టు? ప్రజాస్వామ్యం. కానీ ప్రభుత్వం రాగానే మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 160 కోట్లు శాంక్షన్ చేశారు. వర్క్ జరుగుతుంది. డిసెంబర్ కల్లా యూజీడీ పూర్తవుతుంది. డ్రింకింగ్ వాటర్ కూడా సంగం బ్యారేజ్ నుంచి వచ్చేది ప్రతి ఇంటికి కనెక్షన్ జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని ఏరియాలకు యూజీడీ లేదు, కొన్ని ఏరియాలకి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లేకుంటే మళ్ళీ అమృత్ 2.0లో దాదాపు నెల్లూరు కార్పొరేషన్కి రాష్ట్రం మొత్తం 14,000 కోట్లు శాంక్షన్ చేసాం. కేవలం డ్రింకింగ్ వాటర్ కోసంగానే 14,000 కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా, అమృత 2 ద్వారా, యుఐడిఎఫ్ ద్వారా, వీటి ద్వారా ఈరోజు 14,000 కోట్లు శాంక్షన్ చేసాం. నెల్లూరు కార్పొరేషన్కి అందులో 850 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా గ్రౌండ్ అయింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. రాబోయే పీరియడ్లో ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో అవి చేస్తూ అవి కాకుండా ఇంకా కూడా ఎన్నో చేస్తాం, ఎన్ని కూడా కంప్లీట్ చేస్తామని. అంటే 2014-19లో యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ పెట్టామండి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ ఏరియాలో ఎక్కడైతే అన్నా క్యాంటీన్స్ లేవో అక్కడంతా ఒక్కొక్క అన్నా క్యాంటీన్ ఇచ్చాం. అంటే 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అంటే కనీసం ఒక అన్నా క్యాంటీన్. అయితే ఫర్దర్గా రాష్ట్రంలో అన్ని దగ్గరలో ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా యాక్చువల్గా నా కాన్స్టిట్యూన్సీలో అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏదైతే సెకండ్ ఫేజ్లో 70 శాంక్షన్ చేసామో అందులో 65 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మరొక 5 పూర్తి కావాలా. అవి పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో శాంక్షన్ చేస్తామన్నారు. చేసినప్పుడు చేయటం జరుగుతుంది. వాళ్ళకేం పని లేదు, పనులు జరుగుతున్నాయి, చూడలేకపోతున్నారు. ఏదో ఒకటి విమర్శించాలా. దేనికి విమర్శిస్తున్నారో నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను. ఎందుకు ఈ ఎన్టీఆర్ సిటీలో పక్కన ఒకటి చేయలేదు? 14-19లో పేదల కోసం చేసింది ఎందుకు చేయలేదు? 204 అన్నా క్యాంటీన్స్ పేదల కోసం ఎందుకు మూసేశారు? తర్వాత 2019 ఫిబ్రవరి నెలలో ఆ రోజు నేనే మినిస్టర్ ఈ శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే దాని వాళ్ళ అది కానీ పూర్తయింటే ప్రతి ఇంటికి చక్కటి వాటర్ వచ్చేది. ఎందుకు చేయలేదు? 1,100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేసి 1,100 కోట్లు అంతా ఇంత కాదు చేసి 960 కోట్లు మేము ఖర్చు పెడితే 160 కోట్లు ఖర్చు పెట్టకుండా ఆ 2 ప్రాజెక్టులు ఎందుకు అది చెప్పాలా? అంటే అవన్నీ మేము ఇప్పుడు చేస్తున్నానే, అవన్నీ మేము పూర్తి చేస్తున్నామని భరించలేక ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చెప్పాలని చేస్తాం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
ఇట్నే కానీ చేస్తుంటే ఆ 11 సీట్లు రేపు ఎలక్షన్లు 0 అవుతాయి.